హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మాటే మంత్రం తెలుగు ఆడియో స్టోరీస్. అందరికీ నమస్కారం అండి. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఏం చేస్తున్నారండి? బాగున్నారా? ఈరోజు మనం చదువుకోబోయే కథ నీ మీద మనసాయరా 58వ భాగం. ఇంటికి వచ్చిన నైనికను చూసి, ఏంటి బంగారం అప్పుడే వచ్చేశారు అన్నారు రామారావు గారు ఆందోళనగా. బావకి పని ఉందట్లే తాతయ్య, నైట్కి మళ్ళీ వెళ్తాం అంది. సరే అని హాల్లోకి వచ్చి మనవడిని పలకరించారు. ఈ 2 రోజులు పనులు పెట్టుకోకపోతే ఏమైంది నాన్న? ఎప్పుడూ ఉండే పనులేగా అన్నాడాయన. అది నీ కొడుకు నిర్వాకమే, వాడే రమ్మన్నాడంట అని నిష్ఠూరంగా చెప్పింది శకుంతల. తల ఊపారాయన. సరేలే బాబు, పని చూసుకొని త్వరగా వచ్చేసేయ్ అన్నాడు. అందరూ కూర్చుని కబుర్లు చెప్పుకుంటూ లంచ్ ఫినిష్ చేశారు. విరాట్ నేరుగా నరేంద్ర భూపతి ఆఫీస్కి వెళ్ళాడు. ఏంటి మామ సంగతి అన్నాడు. రా విరాట్, లంచ్ చేసి వచ్చావా, తెప్పించనా అని అడిగాడు. తినే వస్తున్నాను మామ, నైనిని ఇంటి దగ్గర వదిలిపెట్టి వస్తున్నాను అన్నాడు. మంచి పని చేసావురా, లేకపోతే నువ్వు వెళ్ళేదాకా ఒంటరిగా ఉందని టెన్షన్గా ఉండేది నాకు అన్నాడు. ఎందుకు మామ అంత టెన్షన్? ప్రస్తుతం వాళ్ళకి అంత సీన్ లేదని చెప్పానుగా అన్నాడు. ఏమోరా, నా చిట్టి తల్లి విషయంలో నేను ఎలాంటి రిస్క్ తీసుకోలేను అన్నాడు టెన్షన్గా. సరేలే మామ, సీసీటీవీ ఫుటేజ్ తెప్పించావా అన్నాడు. వచ్చాయిరా అని పెన్ డ్రైవ్ ల్యాప్టాప్లో పెట్టి విరాట్ ముందుకు జరిపాడు. అది రోహిత్, వినయ్ వర్మను బంధించిన ఇంటి ముందు ఉన్న సీసీ కెమెరా ఫుటేజ్. 8 గంటల ప్రాంతంలో ఫుడ్ డెలివరీ బాయ్ వచ్చి బైక్ ఆపాడు. అప్పుడే ఒక అతను వచ్చి అతనితో ఏదో మాట్లాడుతూ ఉన్నాడు. అతను ఏదో చెప్తూ ఫుడ్ ప్యాకెట్స్ తీసి బైక్ సీట్ మీద పెట్టాడు. వచ్చిన అతను 2 అడుగులు వేసి ఒక్కసారిగా తూలిపడ్డాడు. ఫుడ్ డెలివరీ బాయ్ అయ్యో అంటూ అతని దగ్గరికి వెళ్ళి అతన్ని లేపబోయాడు. అతను సృహ కోల్పోయినట్లు లేవలేదు. తన బైక్ దగ్గరికి వెళ్ళి వాటర్ బాటిల్ తీసుకొచ్చి అతని మొహం మీద వాటర్ చల్లి లేపే ప్రయత్నం చేస్తున్నాడు. అప్పుడే ఇంకో వ్యక్తి పక్కనే ఉన్న చెట్టు చాటు నుంచి బయటకు వచ్చి అతని బైక్ మీద ఉన్న ఫుడ్ ప్యాకెట్స్ తీసి వాటి స్థానంలో తను తెచ్చిన ప్యాకెట్స్ పెట్టి వచ్చినంత కామ్గా వెళ్ళిపోయాడు. ఆ తర్వాత పడిపోయిన అతను అప్పుడే సృహ వచ్చినట్లుగా లేచి అతనికి థ్యాంక్స్ చెప్పి వెళ్ళిపోయాడు. ఫుడ్ ప్యాకెట్స్ తీసుకొని ఇంట్లోకి వెళ్ళాడు డెలివరీ బాయ్. ఓ 2 గంటలు దాటినాక ఓ కారు వచ్చి ఇంటి ముందు ఆగింది. అందులోంచి ముగ్గురు మనుషులు ఆ కారులోంచి దిగి ఇంట్లోకి వెళ్ళారు. 10 నిమిషాల తర్వాత రోహిత్ని, వినయ్ వర్మని చేతుల మీద ఎత్తుకొని తీసుకొచ్చి కారులో కూర్చోబెట్టుకొని వెళ్ళిపోయారు. వాళ్లలో ఒకరిని పాయింట్ చేసి చూపించి, నేను చెప్పింది వీడి గురించే, వీడే ఆ శకుని మామ, వీడికంటే వాళ్ళకి హెల్ప్ చేసేవారు ఎవరూ లేరు, వీడైనా ఇలా దొంగతనంగా తప్ప డైరెక్ట్గా హెల్ప్ చేసే సత్తా లేదు, వెరీ కన్నింగ్ పర్సన్ అని చెప్పాడు. ఖచ్చితంగా వీళ్ళకి నైనకి గురించి ఇలాంటి దగులుబాజీ ఐడియా ఇచ్చింది, వీళ్ళని ఎంకరేజ్ చేసింది వీడే, డౌట్ లేదు అని చెప్పాడు విరాట్. వీడా జగన్నాథ్ కదూ, వెరీ కన్నింగ్ ఫెలో, వీడు మా క్లాస్మేటేరా, అప్పట్లో మీ నాన్నతో ఫ్రెండ్షిప్ చేయాలని చాలా ట్రై చేశాడు, మీ దూరపు బంధువు కూడా అనుకుంటా, కానీ మీ నాన్నకి ఇష్టం లేక దూరం పెట్టేవాడు, ఏదో పొడిపొడిగా 2 మాటలు మాట్లాడేవాడు అంతే. మీ నాన్న నేను క్లోజ్ ఫ్రెండ్స్లా ఉండేవాళ్ళం, అందుకని నన్ను మంచి చేసుకొని నా ద్వారా మీ నాన్నకి దగ్గర అవ్వాలని చూశాడు. ఏమైందిరా, వాడు నీ ఫ్రెండ్షిప్ కోసం తహతహలాడుతుంటే ఎందుకు అంత దూరం పెడుతున్నావు అని అడిగాను నేను. అప్పుడు మీ నాన్న, వాడు చిన్నప్పటి నుంచి కూడా చాలా కన్నింగ్ ఫెలోరా, వాడి మనసులో ఏదో దురుద్దేశం పెట్టుకునే నా ఫ్రెండ్షిప్ కోసం ట్రై చేస్తున్నాడు, వాడికి లాభం లేకుండా వాడు ఏ పని చేయడు, వాడి గురించి నాకు బాగా తెలుసు, నువ్వు కూడా వాడికి దూరంగా ఉంటే మంచిది అని చెప్పాడు నాకు. కానీ నాకు అంత క్లోజ్ ఫ్రెండ్ కాకపోవటంతో నేను కూడా అది పెద్దగా పట్టించుకోలేదు, మర్చిపోయానురా. తర్వాత ఓ ఇన్సిడెంట్ జరిగింది. వాడు మీ కుటుంబంతో ఉన్న రిలేషన్ని అడ్డం పెట్టుకొని మీ నాన్న లేనప్పుడు మీ ఇంటికి వెళ్ళడం చేస్తుండేవాడట. మీ అత్తకి, నాన్నమ్మకి అతని ఇంటికి రావడం ఇష్టం లేకపోయినా దూరపు బంధువు కాబట్టి ఏమీ అనలేకపోయారంట. వాడు అలా ఇంటికి వెళ్ళి మీ అత్త కాలేజీకి వెళ్ళేటప్పుడు మీ అత్తతో మాటలు కలపటం మొదలుపెట్టాడంట. అది ఇష్టం లేక మీ అత్త మీ నాన్నమ్మతో చెప్పిందట,
ఇతను రోడ్డు మీద ఎక్కడ కనపడితే అక్కడ మాట్లాడుతున్నాడు అని. దాంతో మీ నానమ్మ ఓసారి అతని ఇంటికి వచ్చినప్పుడు, అబ్బాయి, ఇంట్లో వయసు వచ్చిన ఆడపిల్ల ఉంది, నువ్వు ఇలా ఊరికూరికే ఇంటికి రావటం, అమ్మాయి ఎక్కడ కనపడితే అక్కడ మాట్లాడటం పద్ధతిగా లేదు. ఈ విషయం నా కొడుకు తెలిస్తే అస్సలు బాగోదు. ఇక నువ్వు మా ఇంటికి రావటం మానేయి అని చెప్పిందట. దాంతో వాడు సారీ అని చెప్పి వెళ్ళిపోయి ఆ తర్వాత కొన్ని రోజులకు వాళ్ళ అమ్మని పంపించాడంట. ఆవిడ వచ్చి మీ అమ్మతో, మా జగన్నాథ్ మీ కూతుర్ని ప్రేమిస్తున్నాడు, సుమకు కూడా ఇష్టమే, ఇంట్లో వాళ్ళకి భయపడి చెప్పటం లేదు అని చెప్తున్నాడు. పిల్లల ప్రేమకి మనం ఎందుకండి అడ్డం రావటం? అయిన వాళ్ళం పిల్లల్నిద్దరినీ ఒకటి చేస్తే వాళ్ళ సంతోషం చూస్తూ మనం కూడా సంతోషంగా ఉండొచ్చు అని అడిగిందట. దానికి మీ నానమ్మ, మా అమ్మాయి ఎవరినీ ప్రేమించటం లేదు, ఏదైనా ఉంటే అది మాకు ఇంట్లో చెప్తుంది, మీరు ఇలాంటి మాటలు ఇంకెక్కడా మాట్లాడొద్దు, పైగా మా అమ్మాయి చదువుకుంటుంది, మేము ఇప్పుడప్పుడే పెళ్లి చేయదలుచుకోలేదు, పైగా అయిన వాళ్లలో అస్సలు ఇవ్వదలుచుకోలేదు అని ఖరాఖండిగా చెప్పిందట. ఆవిడ ఇంకా ఏదో చెప్పి చాలాసేపు మీ నానమ్మని బ్రతిమలాడి సర్ది చెప్పాలని చూసినా మీ నానమ్మ ఒప్పుకోకపోవటంతో వెళ్ళిపోయిందట. దాంతో వాడు మీ బంధువులు కొంతమంది దగ్గర సుమా నేను ప్రేమించుకుంటున్నాం, వాళ్ళ ఇంట్లో వాళ్ళు మా పెళ్ళికి ఒప్పుకోవటం లేదు అని చెప్పాడట. ఆ విషయం వాళ్ళు మీ నాన్నని, అప్పుడు మీ తాతయ్య కూడా ఉన్నాడు, ఆయన్నే అడిగారంట. మీ తాతయ్య కూడా నీలాగే కొంచెం కోపం ఎక్కువ, మీ నాన్నలాగా సౌమ్యుడు కాదు. వాళ్ళ ఇంటికి వెళ్ళి మరీ వార్నింగ్ ఇచ్చి వచ్చాడంట మీ తాతయ్య. నా కూతురు గురించి ఎక్కడైనా మాట్లాడినట్టు ఉందంటే తెల్లారేపాటికి శాల్తీ లేపేస్తాను అని వార్నింగ్ ఇచ్చి 4 పీకి వచ్చాడు. అప్పటికే మీ అత్తకి నేనంటే ఇష్టం అని తెలుసు నాకు. మీ నాన్న కోసం ఎప్పుడైనా ఇంటికి వెళ్ళేవాడిని, కానీ ఇద్దరం ఎప్పుడూ ముఖాముఖి మాట్లాడుకోలేదు. నన్ను చూడగానే మెరిసే ఆ కళ్ళలో నా మీద ఉన్న ఇష్టం కనిపెట్టేశాను నేను. నాకు కూడా మీ అత్తంటే చాలా లవ్ ఉండేది, కానీ ఆ మాట చెప్తే మీ నాన్న ఏమైనా ఫీల్ అవుతాడేమో, మీ నాన్న ఫ్రెండ్షిప్ పోతుందేమో అని నేను బయటకు చెప్పలేదు. మీ నాన్న ఫ్రెండ్షిప్ కోసం మీ అత్త మీద ప్రేమను వదిలేసుకోవటానికి కూడా నేను సిద్ధపడ్డాను. ఆ టైంలో ఆ జగన్నాథ్ గాడు కాలేజీలో కూడా ఒకరిద్దరితో ఆ మాట చెప్పాడు. అది తెలిసి బాధపడ్డాడు మీ నాన్న. నా ఫ్రెండ్ బాధపడటం, పైగా నేను లవ్ చేసే పిల్ల మీద వాడు నిందలు వేయటం నేను సహించలేకపోయాను. మనం ఎప్పుడూ అగ్రెసివ్గానే ఉండేవాళ్ళంలే, మీ నాన్నలాగా శాంత స్వభావం కాదు నాది. అప్పుడు మీ నాన్నతో ఫైట్ చేశాను నేను. ఒక ఆడపిల్ల గురించి వాడు అలా ప్రతి ఒక్కళ్ళకి చెప్తుంటే ఆ అమ్మాయి జీవితం ఏమవుతుంది? అందరూ అదే నిజమనుకుంటారు. ముందు వాడి నోరు మూపించాలి అని మీ నాన్నను రెచ్చగొట్టి మరి వాడు సెకండ్ షో సినిమాకి వెళ్ళి వస్తుంటే కాపు కాసి చీకట్లో ముసుకేసి ఇద్దరం కలిసి చెత్తగా మా కసి తీరే వరకు కొట్టేశాం. నా కోపం చల్లారక వెళ్తూ వాడి కాలు విరిగేటట్టు గట్టిగా తన్నాను. ఆ కాలు ఇప్పటికీ సెట్ అవ్వలేదు, అందుకే కుంటుతూ నడుస్తున్నాడు వెధవ. వాడు కొన్నాళ్ళు బెడ్కే పరిమితమయ్యాడు. ఇక తర్వాత వాడు కాలేజీకి కూడా రాలేదు. అప్పటినుంచి వాళ్ళకి మీకు రిలేషన్స్ ఏమీ లేవు. ఆ తర్వాత మీ బాబాయ్ పెళ్ళిలోనే చూశాను వాడిని. వాడి చెల్లెలనే కదా ఈ వినయ్ వర్మ చేసుకున్నాడు. ఆ తర్వాత మీ నాన్నకి ఎవరో చెప్పారంట, వాడిని ఎవరో చీకట్లో చితక్కొట్టారు, తగలరాని చోట దెబ్బ తగిలింది, ఇక సంసార జీవితానికి పనికిరాడు అని చెప్పాడంట డాక్టర్. అందుకే పెళ్లి చేసుకోలేదు అని మీ నాన్నకి చెప్పారట. అది మేమే అని వాడికి అనుమానమే, కానీ వాడు మమ్మల్ని చూడలేదు కాబట్టి ఏమీ అనలేకపోయాడు. మీ బాబాయ్ పెళ్ళి తర్వాత నేను వాడిని చూడటం మళ్ళీ ఇప్పుడే అన్నాడు నరేంద్ర భూపతి. అయితే అత్తది నీది లవ్ మ్యారేజా మామా అన్నాడు. అంతవరకు ఆ విషయం తెలియని విరాట్. చెప్పు అన్నాడు క్యూరియాసిటీగా. నరేంద్ర నవ్వి, లవ్ అంటే లవ్, అరేంజ్ అంటే అరేంజ్. మా ఇద్దరి మధ్యలో లవ్ ఉండేది, కానీ మనసు విప్పి మేమెప్పుడూ బయట పెట్టుకోలేదు. ఫ్రెండ్ ఏమనుకుంటాడో అని నేను, పెద్దవాళ్లకు భయపడి మీ అత్త, కళ్ళతోనే సాగేది మా లవ్. అంతకుమించి ఒక్కడుగు కూడా ముందుకు వేయలేదు. ఆ తర్వాత మీ తాతయ్య హఠాత్తుగా చనిపోయారు. మీ నాన్న చదువు ఆపేసి బిజినెస్ చూసుకోవాల్సి వచ్చింది. ఆ తర్వాత చాలా అరుదుగా 1-2 సార్లు అనుకుంటా సుమని చూడకుండా ఉండలేక మీ నాన్న వంక పెట్టుకొని మీ అత్తను చూడటానికి ఇంటికి వచ్చాను. చాలా పద్ధతైన పిల్లాడు అని మెచ్చుకునేది మీ నానమ్మ.
ఆ మాట విని గిల్టీ ఫీల్ అయ్యేవాడిని. నేను వాళ్ళ అమ్మాయిని చూడటానికి వెళ్ళాను అని తెలిస్తే ఆవిడ ఏమనుకుంటుందో, అప్పుడు ఎలా ట్రీట్ చేస్తుందో అనుకొని, అలాంటప్పుడు నా ప్రేమ గురించి చెప్తే నన్ను కూడా జగన్నాథ్లాగా ట్రీట్ చేస్తారేమో అని భయమేసేది. వాడు నేను ఒకటే అయిపోతామేమో అనిపించేది. పైగా అప్పుడు నాకు పెద్ద వయసు ఏం కాదు, 21 ఇయర్స్ అంతే. మీ నాన్న అసలే సున్నిత మనస్కుడు. ఫ్రెండ్ అని ఇంటికి రానిస్తే ఇలా అడ్వాంటేజ్ తీసుకున్నాను అనుకుంటాడేమో అని అదొక పీకుడు. ఏం చేయాలో అర్థం కాక జుట్టు పీక్కున్నాను. ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ అయిపోయాక ఊరు వెళ్ళిపోతున్నానని, ఇక ఎప్పటికి కలుస్తామో అని ఆ రోజు భోజనానికి పిలిచాడు మీ నాన్న. ఆ రోజు మీ అత్త చూసిన చూపు గుర్తుకు వస్తే ఇప్పటికీ మనసు మెలిపెట్టినట్లవుతుంది. నేను వచ్చేటప్పుడు నీళ్లు నిండిన కళ్ళతో భయంగా దీనంగా చూస్తుంటే నా గుండె తరుక్కుపోయింది. ఆమెను దగ్గరకు తీసుకొని నీకు నేనున్నాను, భయపడకు అని చెప్పాలనిపించింది. కానీ అంత సాహసం చేయలేకపోయాను. పెద్దవాళ్ళ ద్వారా అప్రోచ్ అవుదాంలే అనుకున్నాను. ఇక్కడికి వస్తే మా అమ్మా నాన్న వాళ్ళ మేనకోడల్ని పెళ్లి చేసుకోవాలని పట్టుపట్టారు. ఏ విషయం వాళ్ళకు చెప్పలేక అసలు నాకు ఇప్పట్లో పెళ్లి చేసుకోవాలని లేదు, బిజినెస్లో ఒక స్థాయికి వచ్చాకే పెళ్ళి అని చెప్పాను. పైగా ఆ అమ్మాయి అంటే నాకు పెళ్లి చేసుకునేంత ఇష్టం లేదు. ఇంతవరకు ఆమెను నేను ఆ దృష్టితో చూడలేదు. నా ఇంట్లో ఓ చెల్లెలు ఉంటే ఎలా ఉంటుందో నేను అలాగే భావించాను. ఆ అమ్మాయినే అయితే అస్సలు పెళ్ళే చేసుకోను అని చెప్పాను. నా మనసులో ఇంకొక అమ్మాయి ఉంది అని ఆ సిట్యుయేషన్లో వాళ్ళకు చెప్పలేకపోయాను. ఎందుకంటే ఆ మాట చెప్తే ఇటు మీ ఇంట్లో వాళ్ళు ఒప్పుకుంటారో లేదో అనేది ఒక భయం. మీ నాన్నమ్మకి కూతురికి హైదరాబాద్లోనే సంబంధం చేయాలని, పిల్లలిద్దరూ తన కళ్ళెదురుగానే ఉండాలని కోరిక. ఆ మాట మీ నాన్న నాతో అంతకుముందే చెప్పాడు. మీ నాన్నమ్మ మాటకి మీ నాన్న ఎదురు చెప్పలేడు. అందుకే మీ ఇంట్లో ఎలా తీసుకుంటారో అని అటు అడగలేకపోయాను. మీ నానమ్మ చాలా తెలివి కలదుగా ఆవిడ కనిపెట్టేసింది. మీ అత్త డల్గా ఉండటం, ఏదైనా సంబంధం వస్తే చూడకుండానే నచ్చలేదని చెప్పటం ఆవిడకు అర్థమై ఎవరినైనా ప్రేమించావా అని అడిగిందట. చెప్పటానికి భయమేసి లేదు అని చెప్పిందట. తర్వాత ఒకరోజు మీ అత్త నా ఫోటో చూస్తూ ఏడవటం మీ నానమ్మ కంటపడింది. దాంతో ఆవిడ మీ అత్తని ఏమీ అడగకుండా మీ నాన్నకి చెప్పింది, నీ ఫ్రెండ్ గురించి అన్ని విషయాలు కనుక్కో, మన సుమకి ఇచ్చి చేస్తే ఎలా ఉంటుంది అని. ఎవరికీ తెలియని విషయం ఏంటంటే మీ నాన్నకు కూడా మనసులో అభిప్రాయం ఉంది. కానీ మీ తాతయ్య జల్సాలు చేసి బిజినెస్ని లాస్లో పెట్టాడు. దాన్ని మీ నాన్న కష్టపడి పైకి తీసుకొస్తున్నాడు. మా బిజినెస్ అప్పటికే బాగా రన్ అవుతుంది. మేము చాలా అప్పర్ హ్యాండ్లోనే ఉన్నాం. అప్పటికే మా నాన్నకి టొబాకో బిజినెస్లో మంచి పేరుంది. దాంతో మీ నాన్న అడగటానికి సంశయించాడు. వాళ్ళు కోటీశ్వర్లు, ఫ్రెండ్ అని అడ్వాంటేజ్ తీసుకొని అడిగితే బాగుండదు అని చెప్పాడంట. అదేం కాదురా, సుమ ఆ అబ్బాయిని ప్రేమిస్తుంది. మరి ఆ అబ్బాయికి కూడా ఇష్టమైతే చేసుకుంటారు, లేకపోతే లేదు. ఒక మాట అడిగితే ఏమైంది అని చెప్పిందట మీ నానమ్మ. ఒకరోజు మీ నాన్న ఫోన్ చేసి మాటల్లో సుమకి పెళ్లి చేయాలనుకుంటున్నామని, తన మీద మీ అభిప్రాయం ఏమిటి అని అడగలేక అడిగాడు. నాకైతే ఎగిరి గంతెయ్యాలనిపించింది. జయంత్, నిజంగానే అడుగుతున్నావా? మీకెవరికీ అభ్యంతరం లేదుగా అని అడిగాను డైరెక్ట్గానే. మళ్ళీ అవకాశం పోతే రాదని. అవునరా, అమ్మ అడగమంది. నాకైతే మీ పెద్దవాళ్ళని అడిగే ధైర్యం లేదు. ఇక్కడ నా బిజినెస్ లాస్లో ఉంది. ఇప్పుడిప్పుడే ఇంప్రూవ్ చేస్తున్నాను. ఇంకా కొన్ని సంవత్సరాలు పడుతుంది. మీ స్థాయికి మేము సరిపోము అని నా అభిప్రాయం. నా చెల్లికి నీలాంటి వాడిని ఎక్కడా తేలేను. అందుకే ఎప్పటి నుంచో నా మనసులో ఈ మాట ఉన్నా కూడా నిన్ను అడగలేకపోయానురా. ఇప్పుడు కూడా నీకు పూర్తిగా ఇష్టమైతే మీ పెద్దవాళ్ళని కనుక్కొని వాళ్ళకి ఇష్టమైతేనే చెప్పు, నేను అమ్మతో చెప్తాను అన్నాడు సంశయిస్తూనే. నేను ఆనందం పట్టలేక, థ్యాంక్స్ రా, ఇప్పటికైనా ఈ మాట చెప్పావు. సుమంటే నాకు చాలా ఇష్టం. కానీ ఆ మాట చెప్తే మీరు, ముఖ్యంగా నువ్వు ఏమనుకుంటావో, నన్ను కూడా ఆ జగన్నాథ్లాగా అనుకుంటారేమో అని, సుమకి కూడా నా మీద ప్రేమ ఉందని తెలిసి కూడా నీ ఫ్రెండ్షిప్ని దూరం చేసుకోలేక
నా ప్రేమని బయట పెట్టలేకపోయాను. అంతేకాని సుమంటే నాకు ప్రాణంరా. తనని పెళ్లి చేసుకోలేకపోతే ఈ లైఫ్ లాంగ్ ఇలానే ఉండిపోదామనుకున్నాను. అంత ప్రేమరా తనంటే అని చెప్పాను ఎగ్జైట్ అవుతూ. చిచి, నిన్ను వాడితే అలా పోల్చుకుంటాన్రా. నువ్వేంటో నాకు తెలియదా? అలా ఎలా అనుకున్నావు? ఈ మాట ముందే చెప్తే అసలు ఎప్పుడో పెళ్లి కూడా అయిపోయేది. నీకంటే మంచివాడిని నేనెక్కడ తెస్తాన్రా నా చెల్లికి అన్నాడు హ్యాపీ ఫీల్ అవుతూ. ఇంట్లో వాళ్ళతో కూడా మాట్లాడతాను. వాళ్ళకి ఇష్టం ఉన్నా లేకపోయినా మా పెళ్ళైతే అవుతుంది అని నా నిర్ణయాన్ని తెలియచేశాను. అలా కాదురా, ఎలాగైనా సరే వాళ్ళని ఒప్పించు. వాళ్ళ ఇష్టం లేకుండా పెళ్లి చేయటం నాకు ఇష్టం లేదు అని చెప్పాడు మీ నాన్న. వాళ్ళైతే ముందు అసలు ఒప్పుకోలేదు. వాళ్ళ దృష్టిలో వాళ్ళ మేనకోడలే ఉంది. ఆ అమ్మాయి అయితే తమ బంధువు కాబట్టి వాళ్ళని బాగా చూసుకుంటుందని వాళ్ళ మనసులో పడింది. సుమ చాలా మంచి అమ్మాయి అని, మిమ్మల్ని తల్లిదండ్రుల్లా చూసుకుంటుందని వాళ్లకు నచ్చచెప్పినా మొహం తిప్పుకున్నారు. వాళ్ళని బ్రతిమాలి పామాలి చివరికి ఆ అమ్మాయిని కాకపోతే నేనింక ఈ జన్మలో పెళ్లి చేసుకోను అని బెదిరించి మొత్తానికి ఎలాగైతేనేం వాళ్ళని ఒప్పించాను. సరే, వాడు అంతగా ఇష్టపడుతుంటే మనమెందుకు కాదనాలి అని తప్పనిసరి సరే అన్నారు. మనస్ఫూర్తిగా మాత్రం కాదు. మా నిశ్చితార్థంలో మీ అత్త కళ్ళల్లో నా మీదున్న ప్రేమని, మా పెళ్లి జరగబోతున్నందుకు సంతోషాన్ని చూసి మా అమ్మా నాన్నని బలవంతంగానైనా సరే ఒప్పించటం మంచి పని అయింది అనుకున్నాను. అప్పటి వరకు వాళ్ళని మరీ బలవంత పెట్టానేమో అని ఓ ఫీలింగ్ ఉండేది నాకు. కానీ మీ అత్త కళ్ళల్లో నా మీద ఉన్న ప్రేమను చూశాక ఇలాంటి అమ్మాయిని వదులుకుంటే లైఫ్ లాంగ్ బాధపడాల్సి వచ్చేది అనుకున్నాను. మా పెళ్ళి అయ్యాక నేను తల్లిదండ్రులని బలవంతంగా ఒప్పించి ఈ అమ్మాయిని ఎందుకు చేసుకున్నాను అని రిగ్రెట్ ఫీల్ అవ్వాల్సిన అవసరం ఏ రోజూ రాలేదు. తెప్పించలేదు మీ అత్త. పెళ్ళైన కొద్ది రోజులకే మా అమ్మా నాన్నని కూడా తన ప్రేమతో వశం చేసుకుంది. తను వాళ్ళకి కూతురైపోయింది. అప్పటికి ఇప్పటికీ కూడా వాళ్ళకి కొడుకు కంటే కోడలుగా వచ్చినా కూడా కూతుర్లా ప్రేమించే సుమంటేనే ఇష్టం. కూతుళ్ళు లేని అమ్మా నాన్నకి సుమ కూతురయ్యింది. ఆ రోజు నా కొడుకు బలవంతంగా ఒప్పించబట్టి కానీ లేకపోతే ఈ బంగారాన్ని పోగొట్టుకునేవాళ్ళం అని పొగుడుకుంటారు మీ అత్తని వాళ్ళు. అప్పటి నుంచి మన రెండు ఫ్యామిలీస్ మధ్య ఎలాంటి పొరపొచ్చాలు లేవు, ఎలాంటి పొరపొచ్చాలు రాలేదు. మీ నాన్నమ్మ మా అమ్మ కూడా ఓన్ సిస్టర్స్లా ఉండేవాళ్ళు. వియ్యపురాళ్ళంటే ఎవరూ నమ్మేవాళ్ళు కాదు. అంతగా కలిసిపోయాయి మన రెండు కుటుంబాలు. నిన్ను నైనీని మేము కానీ మీ అమ్మా నాన్న కానీ ఎప్పుడూ విడివిడిగా చూడలేదు. రెండు కళ్ళలాగా చూసుకున్నాము. మీకే చిన్న కష్టం వచ్చినా మా నలుగురి కళ్ళు తడవుతాయి. మీరు సంతోషంగా ఉంటే మా కళ్ళు మెరుస్తాయి. అది గుర్తుపెట్టుకోండిరా. మీ అత్తలాగే అత్తగారింట్లో నా కూతురు కూడా మీ అందరినీ సంతోషపెడుతుంది. నేను హామీ ఇస్తున్నాను అన్నాడు నరేంద్ర భూపతి కళ్ళు తుడుచుకుంటూ. మా అత్త నీకు పెళ్లికి ముందు కొన్ని సంవత్సరాలు తెలుసు. అది కూడా కళ్ళతో ప్రేమే, మాటల దాకా కూడా రాలేదు. కానీ మాకు అలా కాదు మామ. అది పుట్టినప్పటి నుంచి ఏర్పడిన లవ్ మాది. దాని సంగతి నాకంటే నీకైతే ఎక్కువ తెలుసని నేను అనుకోను. అంటే నేను తక్కువ చేస్తున్నానని కాదు. నీ కూతుర్ని నేను జాగ్రత్తగా చూసుకుంటా మామా. నువ్వు అస్సలు దిగులు పడకు. నా ఇష్టాన్ని అది దాని ఇష్టంగా తీసుకుంటుంది. దాని ఇష్టాన్నే కాదు, కష్టాన్ని కూడా నేను నాది అనుకుంటాను. అందుకే నువ్వు నీ కూతురు గురించి అస్సలు ఆలోచించొద్దు, దిగులు పడొద్దు. నీ ఇంటి పాపని నా కంటి పాపలా చూసుకుంటాను, ఓకేనా అన్నాడు. అయినా ఇదంతా నీకు చెప్పాల్సిన అవసరం లేదు. కానీ మొన్న అప్పగింతలప్పుడు కూతుర్ని పట్టుకొని ఓ ఏడ్చేసావుగా, అందుకని చెప్తున్నాను అని నవ్వాడు విరాట్. నవ్వు. మీ నాన్నని మీ నాన్నమ్మని పట్టుకొని ఏడుస్తున్న మీ అత్తని నేను కూడా ఇలాగే అన్నాను. నేనంటే ఇష్టం లేదా? నా వెంట రావటానికి కష్టంగా ఉందా? అంత బాధపడుతున్నావా అని. కానీ ప్రాక్టికల్గా ఎక్స్పీరియన్స్ అయితే కానీ తెలియలేదు నాకు. నీకు తెలిసే రోజు వస్తుందిలే ముందు ముందు, అప్పుడు చూస్తాలే నేను కూడా. అసలే డజన్ మంది ఆడపిల్లలు కావాలన్నా ఉంటగా, ఏమాత్రం నిబ్బరంగా ఉంటావో చూస్తాలే అన్నాడు నరేంద్ర భూపతి.
వస్తుందంటావా అలాంటి రోజు అని నవ్వాడు విరాట్ కూడా. సర్లేరా, మనం అసలు దానిలో నుంచి పక్కకు వెళ్ళిపోయాం. అయితే ఆ జగన్ గాడు పాతవన్నీ మనసులో పెట్టుకొని మమ్మల్ని ఏం చేయలేక నా కూతురు మీద పగ తీర్చుకోవాలి అనుకుంటున్నాడా? నా చిట్టి తల్లిని డ్రాప్ చేయాలనుకున్నాడా అన్నాడు బాధగా. అంతేగా మరి, ఆ తన్నేదేదో ఇంకాస్త గట్టిగా తన్నుంటే ఆ రోజే పోయేవాడు. ఈరోజు ఈ గొడవంతా ఉండేది కాదు అన్నాడు విరాట్ చిరాగ్గా. తప్పయిందిరా, ఆ తప్పు మళ్ళీ చేయనులే. డెఫినెట్గా వాడేనంటావా అన్నాడు. వాడే, డౌట్ లేదు. ఆ బాబు కొడుకులకి అంత కన్నింగ్ ఐడియాలు ఉండవు. ఎవరేది చెప్తే అది చేస్తారు. పైగా కోట్ల కొద్దీ డబ్బు వచ్చి పడుతుంది. ఎలాగైనా సరే నైనకని చేసుకుంటే అని ఆశ చూపించాడు వాళ్ళకి. ఆ ఇడియట్స్ మంచి చెడు తెలుసుకోకుండా వెధవల్లా ప్రవర్తించారు. ఫలితం అనుభవించారు. అయినా కూడా బుద్ధి రాలేదు. పూర్తిగా జగన్నాథ్ గారి ఇన్వాల్వ్మెంట్ ఉంది. వీళ్ళు ఊరికే ఆశపడ్డారు అని తెలిసాకే వాడు బయటకు రావటానికి ఒప్పుకున్నాను. అది కూడా తప్పయింది. ఇంకొన్నాళ్ళు ఉండాల్సింది. కొడుకుతో పాటు బాబును కూడా లోపలికి పంపి 2-3 ఏళ్ళు లోపల ఉంచితే తప్పు తెలుసుకొని దారికి వచ్చేవాళ్ళేమో. కేసు అలాగే ఉంది. వాళ్ళిద్దరినీ లోపలికి పంపిస్తాలే. లైఫ్ లాంగ్ అక్కడే పడి ఉంటారు. వాళ్ళ మైండ్స్ కూడా పూర్తిగా పొల్యూట్ అయ్యాయి. మొన్న వాళ్ళ మాటలు విన్నాగా. నైనకిని అడ్డం పెట్టుకొని మన 2 కుటుంబాలని బాధపెట్టి వాడి కాళ్ళ దగ్గర పడి ఉండేటట్టుగా చేసుకోవాలనుకున్నాడు ఆ శకునిగాడు. వాడిని మాత్రం ఊరికే వదిలిపెట్టను. చేత అయితే మగాడిలా ఎదురు నిలబడి ఫైట్ చేయాలి. అంతేకాని ఆడపిల్లని అడ్డం పెట్టుకొని ఆమె జీవితాన్ని నాశనం చేసి పగ తీర్చుకోవాలి అనుకోవటం చాలా తప్పు. వాడికి తప్పనిసరిగా శిక్ష పడాలి అన్నాడు విరాట్. ఓకే అల్లుడు, కానీ ఆ జగన్ గాడిని మాత్రం నాకు వదిలిపెట్టు. గతంలో జరిగిన పొరపాటు మళ్ళీ జరగనివ్వను. వాడికి నా చేతుల్లోనే చావు రాసి పెట్టింది. అప్పుడు నా లవర్ జోలికి వచ్చాడని వాడు జీవితాంతం కుంటుకుంటూ తిరిగేటట్లు చేశాను. ఈసారి ఏకంగా నా కూతురు జీవితమే నాశనం చేయాలని చూస్తున్నాడు. వాడిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. అప్పుడు చావు తప్పి కాళ్ళు లొట్టపోయి నా నుంచి తప్పించుకున్నాడు. మళ్ళీ ఇప్పుడు కావాలని మరి నన్ను కెలికి వాడి ప్రాణం తీపించుకుంటున్నాడు అన్నాడు కోపంగా నరేంద్ర భూపతి. ఓకే మామ, నీ ఇష్టం. ఓ ఆడపిల్ల జీవితంతో ఆడుకోవాలని చూశాడు. అది మన ఇంటి పిల్లే కాదు, ఎవరైనా సరే. వాడు బ్రతకటానికి వీల్లేదు మామ అన్నాడు విరాట్. ఇంతకీ వాళ్ళు ఎక్కడున్నారో ఏమైనా క్లూ దొరికిందా అడిగాడు నరేంద్ర. వాళ్ళ ఫోన్లకి ఆ రోజే చిప్ అంటించానులే. దాని ద్వారా వాళ్ళు ఎక్కడున్నారో అడ్రస్ తెలిసిపోయింది అన్నాడు కన్నింగ్ స్మైల్ ఇస్తూ. ఎక్కడున్నారా అన్నాడు నరేంద్ర భూపతి. మంగళగిరి దగ్గర మామ, ఎన్ఆర్ఐ హాస్పిటల్లో ఉన్నారు. మనం వాళ్ళు హైదరాబాద్ వెళ్ళిపోయి ఉంటారని అనుకుంటామని శకునిగాడి వెధవాలోచన. అందుకనే ఈ చుట్టుపక్కలే పెట్టి మనల్ని కన్ఫ్యూజ్ చేయాలనుకున్నాడు. ఇక్కడ వాడికంటే ఒక అడుగు ముందే ఉంటానని వాడికి తెలియలేదు అన్నాడు విరాట్. అయితే ఈరోజే ఆ జగన్ గాడిని లేపుకొస్తాను. వాళ్ళ సంగతి నువ్వు చూసుకుంటావా, నన్నే చూసుకోమంటావా అన్నాడు. ఫస్ట్ అయితే వీడిని లాక్కురా. ఆ తర్వాత వాళ్ళకి హెల్ప్ చేసేవాళ్ళు కూడా ఎవరూ లేరు. నేను చేయాల్సింది నేను చేస్తా. నేను చెప్పినప్పుడు నువ్వు కూడా ఇక్కడ ఐజీతో మాట్లాడు. ఈసారి మాత్రం బయటికి రావటానికి వీల్లేదు. హ్యాపీగా ఉండాల్సిన టైంలో కూడా వాడేం చేస్తాడో వీడేం చేస్తాడో అని టెన్షన్ ఫీల్ అవుతూ ఎవరి కోసమో త్యాగాలు చేసి మనం మంచివాళ్ళుగా ఉండాల్సిన పనేమీ లేదు. మనమేమీ తప్పు చేయటం లేదు. వాళ్ళు చేసిన తప్పుకి శిక్ష వేస్తున్నాం అంతే అన్నాడు విరాట్ ముందు రోజు వాళ్ళ మాటలు గుర్తు చేసుకుంటూ. ఓకేరా, కీప్ ఇట్ అప్ అన్నాడు నరేంద్ర భూపతి. ఇదండి ఈరోజు కథ. ఇంతకీ ఈ మామ అల్లుళ్ళిద్దరు కలిసి వాళ్ళని ఏం చేస్తారో. ఈలోపు వాళ్ళు నైనకేమీ అపాయం కలిగించరు కదా. ఏమో, ముందు ముందు ఎపిసోడ్స్లో అన్ని విషయాలు తెలుసుకుందాం. అందుకే ప్రతిరోజు చూస్తూనే ఉండండి మన మాటే మంత్రం ఛానల్. సరేనండి, ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే తప్పనిసరిగా ఒక లైక్ ఇవ్వండి. అలాగే మన మాటే మంత్రం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ కథపైన మీ అమూల్యమైన అభిప్రాయాన్ని ఓ చిన్న కామెంట్ ద్వారా తెలియచేయండి. మీకు తెలిసిన వారికి ఈ కథను షేర్ చేయండి. ఇక ఉంటాను. బాయ్. మీ లక్ష్మీ ఘంట.